ఊర్ధ్వముఖ పశ్చిమోత్తానాసనం చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళను చాపేసి అట్లా దండాసనంలో కూర్చున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి అట్లా దగ్గరకు లాక్కోవాలి. 2 కాళ్ళ పైన చేతులను అట్లా వేసి బంధించి ఆ తర్వాత పాదాల మడ భాగం పైకి లేపి మడాల భాగం దగ్గర 2 చేతులు వేళ్లను పెట్టేసి చేతులతో మడ భాగాన్ని పట్టుకుని మెల్లగా కాళ్ళని చేతుల సహాయంతో అట్లా పైకి లేపుకుంటూ వెళతాం. కానీ ఈ లోపు బ్యాలెన్స్ తప్పకుండా స్లోగా అట్లా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చూడండి, దగ్గర 90 degrees వచ్చినట్లు సీటు భాగం నుంచి కాళ్ళు గాలిలోకి అట్లా వచ్చేసాయి. అట్లా స్ట్రైట్గా మోకాళ్ళు బెండ్ అవ్వకుండా అట్లా కాళ్ళని చాపేసి మూతి భాగాన్ని తీసుకెళ్లి మోకాళ్ళు కానించి ముద్దు పెట్టుకుని చేతులతో మడ భాగాన్ని అట్లా పట్టుకుని అట్లాగే కదలకుండా స్థిరముగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఊర్ధ్వముఖ పశ్చిమోత్తానాసనం. ఒక 6 నిమిషం నుంచి నిమిషం అట్లా స్థిరముగా ఉన్న తర్వాత మెల్లగా గాలిని పీల్చుకుంటూ కాళ్ళను పైనుంచి కింద భాగానికి అట్లా ఫోల్డ్ చేసి మోకాళ్ళ భాగం అక్కడే ఉండాలి. మోకాళ్ళ నుంచి దిగువ భాగం అట్లా ఫోల్డ్ చేసి తీసుకొచ్చి ఆనించాలన్నమాట. పశ్చిమోత్తానాసనం రాని వారికి ఊర్ధ్వముఖ పశ్చిమోత్తానాసనం రాదు. అది బాగా చేసిన వారు అడ్వాన్స్ స్టేజ్లో ఈ ఆసనాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. విశ్రాంతి స్థితి.